నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో నవల్స్ ఆర్ కథలు. నవల శీర్షిక ముగ్గురు అమ్మాయిలు. రచన జొన్నలగడ్డ లలితాదేవి గారు. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే, చైత్రమాసపు సుప్రభాత సమయం. పక్షుల కిలకిలారావాలను వింటూ విశాల నేత్ర యుగులని విప్పి చూశారు శ్రీ రాజా వెంకట సత్య శివప్రసాద్ బహదూర్ జమీందారు గారు. కిటికీలోంచి ఒక్కసారి తమ తోటకేసి బాగా పరకాయించి చూసి మంచు పరదాలను తొలగించుకుని కనులు తెరిచి చూస్తున్న సుమబాలల దరహాస చంద్రికలకు పరవశించి మెల్లగా తోటవైపు నడిచారు. 15 నిమిషాలలా బాగా తోటంతా కలియ తిరిగి హాలులోకి వచ్చి కూర్చుని యోగాసనాలు వేశారు. ఆ తర్వాత స్నానం చేసి చిన్న కోడలు గోమతి కోసి తెచ్చి ఇచ్చిన పూలబుట్టతో పూజామందిరంలోకి వెళ్ళిపోయారు. ఆ రోజు శుక్రవారం కనుక ఆయన పూజ గంటపైనే పడుతుంది. లోపల ఆయన భక్తి గాంభీర్యాలతో చదివే అష్టోత్తర శతనామాలను వింటూ అటూ ఇటూ తిరుగుతూ తమ పని చేసుకుంటున్నారు మూడో కోడలు గోమతి, మూడో కూతురు వారుణిని. తండ్రి పూజ ఆఖరి ఘట్టంలో ఉందనటానికి సూచనగా కొబ్బరికాయ టప్మని పగలటం విని చేస్తున్న పని ఆపి వంటగదిలోకి వెళ్ళింది. వారుణీదేవికి నారికేళ కదలీ ఫలాలు నివేదన చేసి కర్పూర హారతిలో శ్రీ చక్ర సింహాసనేశ్వరిని లిప్తకాలం భక్తి వినమ్రతలతో నమస్కరించి యువతలికి వచ్చి హాలులో సోఫాలో కూలబడ్డారు. వారిని 4 ఇడ్లీ, చట్నీ, కారపొడి, నెయ్యి వేసిన ప్లేటు, మంచినీళ్ళ గ్లాసు ఆయన ముందుంచింది చిన్న స్టూలు మీద. అది చూసి దీర్ఘ నిశ్వాసం విడిచి, ఇవన్నీ ఎందుకు తల్లి, ఒట్టి కాఫీ చాలు, ఇప్పటికే భారమైన బ్రతుకు నాది, నేనింకా చావలేదే అని పెద్ద కొడుకులిద్దరూ ఏడుస్తున్నారు. వాళ్ళతో పాటు వాళ్ళ భార్యలు నా చావే కోరుకుంటున్నారు. ఎంత త్వరగా నేను ఈ లోకం నుంచి తప్పుకుంటే అంత త్వరగా ఈ భవనం, తోట అన్నీ అమ్ముకుని డబ్బు తీసుకుని పోవాలని వాళ్ళ ఆశ. పెద్ద పిల్ల రమ బ్రతికే ఒక పెద్ద సమస్య కింద తయారైతే అంతకంటే పెద్ద తలనొప్పి కింద తయారైంది రెండో పిల్ల ఉమ్మగొడవ. 50,000 కట్నం ఇచ్చి పెళ్లి చేస్తే ఇంకా మన దగ్గర లక్షలు మూలుగుతున్నాయనుకుంటూ ఇంకా డబ్బు తీసుకురా అని పీకు తింటున్నారు మీ చిన్న అత్తమామలు, బావలు, మరుదులు అంతా. ఉమ అరువులు భరించలేక నానా బాధ పడుతుంది. ఏటొచ్చి నన్ను ఓ కంట కనిపెట్టి చూసి ఈ వృద్ధాప్యంలో ఆదరిస్తున్నది నువ్వు, మీ వదిన గోమతి, మీ చిన్నన్నయ్య ఉపేంద్రాను అంటూ చెమ్మగిల్లిన కళ్ళను తుడుచుకోసాగారు. అవన్నీ ఇటువంటి సమయాల్లో గుర్తు చేసుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాను నాన్న మీకు, అయినా మానరు. వారిని కాస్త కోపాన్ని బాధని మేళవించి తండ్రికేసి చూస్తూ అన్నది. మర్చిపోతే కదమ్మా మళ్ళీ కొత్తగా గుర్తు చేసుకోవటానికి అంటూ తినటానికి ఉపక్రమించాడు సత్యశివప్రసాద్. గోమతి కప్పు నిండా కాఫీ తెచ్చి ఇచ్చి మామగారికి అందించింది. సత్యశివప్రసాద్ భార్య రాజ్యలక్ష్మీదేవి 3 కొడుకులని 3 కూతుళ్ళని సత్యశివప్రసాద్కి అందించి పక్షవాతంతో మంచం ఎక్కి 3 ఏళ్లు కావస్తుంది. పెద్ద కొడుకు జనార్దనరావు బొంబాయిలో ఒక బ్యాంకుకి జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. రెండోవాడు లక్ష్మీపతి ఉత్తరప్రదేశ్లో ఇన్కమ్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్నారు. మూడో కొడుకు ఉపేంద్ర మద్రాసులోనే ఇంజనీరింగ్ చదువుతున్నాడు. 3 కొడుకులకి చదువులు చెప్పించాడు, పెళ్ళిళ్ళు చేశాడు. ఉపేంద్రకి వివాహం అయ్యి ఏడాదైనా కాపురానికి వచ్చి కోడలు 1 నెల రోజులే అయ్యింది. అతని భార్య గోమతి. అతను చదువుకుంటున్నాడు కనుక పరీక్షలయ్యేదాకా గోమతి రాలేదు కాపురానికి. జమీందారులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పరిహారాలు చెల్లించేసరికి శ్రీరాజావారి దగ్గర ఉన్న డబ్బు అయిపోయి టైటిల్ మాత్రమే మిగిలింది. ఆ దివ్య భవనంలో నివసిస్తున్నది ఉపేంద్ర, గోమతి, వారుణి, సత్యశివప్రసాద్, ఆయన రోగిష్టి భార్య రాజ్యలక్ష్మి మాత్రమే. తోటమాలి ఆ ఎకరం మేర ఉన్న తోటలో ఓ మూలగా చిన్న ఇంట్లో ఉంటాడు. టిఫిన్ తిని కాఫీ తాగి సత్యశివప్రసాద్ తన గదిలోనికి వెళ్ళి పేపరు తిరగేస్తూ కూర్చున్నాడు. ఆయన పేపరు రాగానే చూసేది ముందు రేడియో ప్రోగ్రాములు. వీణ, వయోలిన్, గాత్రం ఏ సమయాల్లో ఏ స్టేషన్లు ప్రసారం చేస్తాయో చదువుకుని అవి గుర్తు ఉంచుకోవటం, ఆ కార్యక్రమాలని ఆ సమయంలో పెట్టుకుని విని ఆనందించటం ఆయన నిత్యకృత్యం.
మామూలుగానే ఆనాటి ప్రోగ్రాంలు నోట్ చేసుకున్నారు మనసులో. పేపరు పక్కన పెట్టి తన గదిలోని నిలువెత్తు విగ్రహం తాతగారిది చూసి గతం గుర్తు చేసుకోసాగారు. శ్రీ రాజా విజయ రామనారాయణ బహదూర్ జమీందారు శ్రీ సత్యశివప్రసాద్ తాతగారు. ఆయన మద్రాసులో కేథీడ్రల్ రోడ్డులో నిర్మించిన 25 గదుల బ్రహ్మాండమైన భవనం గంధర్వ మహల్. విజయ రామనారాయణ బహదూర్ జమీందారు గారికి సాహిత్య సంగీతాలలో అసదృశ్యమైన ప్రావీణ్యం ఉంది. తెలుగు సంస్కృతాలలో ఎంత పాండిత్యం ఉందో ఔత్తరాహిక కర్ణాటక సంగీతాలలో కూడా అంత ప్రజ్ఞ ప్రావీణ్యం ఉన్నాయి. ఏ కర్ణాటక సంగీత విద్వాంసుడో లేదా ఏ హిందుస్థానీ సంగీతవేత్తో గంధర్వ మహల్లో గానం చేసి శ్రీ రామనారాయణ గారి సత్కారం పొందని రోజే లేదు. ఆయనకి భగవంతుడు గొప్ప కంఠం ఇచ్చాడు. స్వయంగా ఆయనే ఔత్తరాహిక గానం చేస్తుంటే గంధర్వులే వచ్చి పాడుతున్నారా అనిపించేది. జంత్రవాయిద్యాలలో ఆయనకు సాటి లేరు. కర్ణాటక సంగీతంలో కూడా మంచి పరిజ్ఞానం కల ఆయన ఆ మహల్లోని కూర్యాలపై పండిట్ విష్ణు దిగంబర్ పలస్కర్, ఓంకారనాథ్ ఠాగూర్ మొదలైన మహా విద్వాంసుల చిత్రాలు కర్ణాటక సంగీతంలో నిధులనిపించుకున్న బిడారం కృష్ణప్ప, శ్యామశాస్త్రి వంటి వారి చిత్రాలు నింపేశారు. అవి ఈనాటికి చెక్కు చెదరలేదు. తోటలో మధ్యగా త్యాగరాజస్వామి నిలువెత్తు విగ్రహం ప్రతిష్ఠించి కింద కొలువులో తామర పువ్వు నింపి సంగీతానికి ప్రకృతి మాతకు గల సారూప్యాలను చక్కగా సుప్రతిష్టం చేశారు. ఆయన తన 78 ఏట చనిపోయే వరకు అనుదినం గంధర్వ మహలులో మధుర సంగీత స్రవంతులు వరదలా ప్రవహించి ఆ పరిసరాలను తమ దివ్యగానాలతో జంత్రవాద్యాలతో సమ్మోహితులను చేస్తుండేవి. ఆయన కుమారుడు శ్రీ రాజా వెంకటాద్రి తండ్రి కడుపున చెడబుట్టాడనిపించుకున్నారు. సంగీతం అంటేనే చేదు మాత్రల ఆయనకి సరిపడని సంగతి అయ్యింది. తండ్రి సంగీత జంత్రవాయిద్యాలు, సారంగి, దిల్రుబా, తబలా అన్నీ ఒక గదిలో పెట్టి తాళం వేశారు. నిరంతర మద్యపానంతో మదవతి లోనుడై ఒక కొడుకుని కని 36 ఏటనే కన్నుమూశాడు. ఆయన కొడుకే సత్యశివప్రసాద్. క్రిందటి సంవత్సరమే షష్ఠబ్ది పూర్తి ఉత్సవాలను మహావైభవంగా జరుపుకున్నాడు. వైభవోపేతమైన జీవితం గడిపి దానధర్మాలు చేసి కొడుకులకు చదువు చెప్పించి ఉద్యోగాలకి పంపిన తర్వాత ఆస్తి తరిగిపోయినా చేతికంది వచ్చిన కొడుకులు ఆదుకోకపోతారా అని ఆశించిన సత్యశివప్రసాద్కు గొప్ప ఆశాభంగం కలిగిందనే చెప్పవచ్చు. పోస్ట్మ్యాన్ వచ్చి 2 ఉత్తరాలు వారుని చేతికి ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ 2 చూస్తూనే అన్నగారు రాశారని గ్రహించని వారిని తిన్నగా తండ్రి గదిలోకి వెళ్ళి ఆ 2 ఆయనకిచ్చింది. చదివి వినిపించమ్మా అంటూ ఆయన తిరిగి వారినికే ఇచ్చారు. ముందు పెద్దన్నగారి ఉత్తరం చదవటానికి ఉపక్రమించింది వారుని. నాన్నగారికి నమస్కారములు. మీ ఉత్తరం అందింది. ఈ నెలలో నేను డబ్బు ఏమీ పంపలేను. ప్రతి నెల మీకు 200 పంపుతూనే ఉన్నానుగా. ఈ నెలకు ఎలాగో కాస్త సర్దుకోండి. ఈ నెలలో నాకు పుట్టిన మగపిల్లవాడికి నామకరణోత్సవం జరపాలి. మీకందరికీ డబ్బు పంపి ఇక్కడికి ఆ శుభకార్యం కోసం రప్పించే శక్తి నాకు లేకపోయినందుకు విచారంగా ఉంది. 3-4 నెలల వరకు నన్ను డబ్బు కోసం వేధించకండి. ఎంత డబ్బు వచ్చినా చాలీ చావటం లేదు. ఆ పూర్వపు జమీందారు గారి ఫాయి జీవితానికి స్వస్తి చెప్పండి. అసలు ఆ 3 అంతస్తుల భవనం దేనికి మీకు? తెల్ల ఏనుగులా మన్ని పీల్చేస్తుంది. ఆ మేడని అమ్మి నా వాటా నాకు, తమ్ముళ్ళ వాటా తమ్ముళ్ళకి ఇస్తే మేమిక్కడ ఇల్లు కొనుక్కుంటాము. వారునికి పెళ్లి చేయండి. అత్తారింటికి పంపేయండి. మీరు అమ్మ మా అన్నదమ్ముల దగ్గర 4 నెలలుండండి. అమ్మకి కాస్త నయంగా ఉంటే అసలిప్పుడే పంపండి. కాస్త కూర్చుని వంటన్నా చేసి పెడుతుంది. పిల్లల పెంపకం చాకరీతో మీ పెద్ద కోడలు సతమతమై అనారోగ్యం పాలయ్యింది. ఇంతకంటే ఏం వ్రయను? ఇట్లు జనార్దనరావు. ఆ 2ది కూడా చదువు రవ్వంత విరక్తిగానే అన్నారు సత్యశివప్రసాద్. నాకు జీతం పేరుకు 1200, కానీ 12 పైసలు కూడా మిగలటం లేదు. నా అత్తగారు మా ఆవిడని కన్న తల్లి. ఉబ్బసం రోగాన్ని వెంట పెట్టుకుని నా ఇంట్లోనే మకం పెట్టి నన్ను పీకు తింటుంది. నా బావమరిది ఇక్కడే ఏదో టెక్నికల్ చదువు వెలగబెడుతున్నాడు. నా 3వ పిల్లాడికి 4 ఏళ్లైనా నడక రాలేదు. వాడికి కాళ్ళు స్వాధీనం అయ్యి నడవటానికి నెలకు మందులకు 100 రూపాయలవుతుంది. నేను స్వంత ఇల్లు కొనటానికి, కారు కొనటానికి వాయిదాల మీద ఏర్పాటు చేశాను.
మేడ అమ్మేసి నాకు 35,000 పంపు. నువ్వు అమ్మ వచ్చి చివరి రోజుల్లో మా ఇళ్లలో వంతుల ప్రకారం బ్రతకవచ్చు. అంత మేడ తోట పన్నుల దండగకి కానీ ఏమన్నా లాభం ఉందా? ఇక్కడ వైన్ కంపెనీ వాళ్ళు బ్రాంచ్ ఆఫీసు పెట్టుకోవటం కోసం బిల్డింగ్ కావాలంటున్నారు. 3 లక్షల దాకా ఇస్తారు. అమ్మి నా వాటా నాకు ఇచ్చేయి. నీ జాబు చూసి వాళ్ళని తీసుకువస్తాను. 10 రోజులు సెలవు పెట్టి. నీ కుమారుడు లక్ష్మీపతి. ఆ 2 ఉత్తరాలు విన్నాక దీర్ఘ నిశ్వాసం విడిచారు సత్యశివప్రసాద్. ఆ ఇద్దరికీ నా తాతగారు కట్టించి ఇచ్చిన ఈ ఇల్లు అమ్మి నన్ను 2 ముక్కలుగా చీల్చి చంపేసి డబ్బు తీసుకోవాలనే ఆశ తప్పితే ఒక్క దౌర్భాగ్యుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది, అమ్మ ఎలా ఉంది అన్న ఒక్క ముక్క లాంఛనం కోసమైనా రాశాడు కాదు. తల్లి వారుని కాస్తంత ఎండ్రిని ఇచ్చి నన్ను చంపేయి. వాళ్ళు ఇల్లు అమ్ముకుని తీసుకుపోతారు. నేను మీ అమ్మ చావడానికైనా అంగీకరిస్తాం కానీ వాళ్ళ పంచన చేరి వాళ్ళు విసుక్కుంటూ కసుక్కుంటూ పెట్టే ఎంగిలి కూడు తినలేము అన్నాడు కళ్ళను ఒత్తుకుంటూ. అలా అంటున్నప్పుడు ఆయన కంఠంలో ధ్వనించిన దుఃఖావేదనలను గమనించి వారుని హృదయం బాధగా ఆక్రోశించింది. నాన్న అలా అనుకు. అసలే అమ్మ ఆరోగ్యం ఆ రోజుకు ఆ రోజు క్షీణించిపోతుంది. నేను బీకాం పాస్ అయ్యాను కదా. ఇంతలో నాకు పెళ్లి మాట తలపెట్టకు. నేను ఉద్యోగం చేస్తాను. ఉపేంద్ర అన్నయ్య ఉద్యోగంలో చేరతానంటున్నాడు. అయినా ఒక పని చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఈ మేడలోని పైన 2-3 అంతస్తులు మనం ఉపయోగించుకోవటం లేదు కదా. బ్యాంకుకో ఏ గవర్నమెంట్ ఆఫీసుకో అద్దెకిద్దాము. ఆలోచించు. ఆ అద్దెతో అప్పు అసలు తీర్చకపోయినా వడ్డీ అన్నా చెల్లించవచ్చు. క్రిందటి ఏడాది రేడియో లైసెన్స్ డబ్బు కట్టనే లేదు. ఈ ఏడాది అది ఇది కలిపి ఫైన్తో సహా కట్టాలి. మున్సిపాలిటీ వాళ్ళు ఏడాదికి 3,800 వంతున 3 ఏళ్లు పన్ను 5-6 రోజుల్లో చెల్లించకపోతే దావా చేసి మేడ తోట జప్తు చేస్తామంటున్నారు. ఆ నోటీసు నిన్ననే వచ్చింది అంది వారుని నిరుత్సాహంగా. అవునమ్మా, ఎటు చూసిన అప్పుల వాళ్ళ నోటీసులు, పన్ను నోటీసులు, బ్యాంక్ లోన్ నోటీసులు ఇవన్నీ చూసేసరికి నా తల పగిలిపోయేంత నొప్పి వస్తుంది. ఇవన్నీ చాలవన్నట్టు నీ పెద్దక్క రమ్మ బ్రతుకు అధోగతి కావటం, నీ చిన్నకు ఉమా నరక కూపంలో పడి నానా యాతన పడటం. ఎందుకులే తల్లి, ఇలాంటి బాధలు నా శత్రువులకు కూడా రావద్దు. ఇదంతా నా తలరాత అనుకుని ఏడుస్తున్నాను అంటూ 2 చేతులు నెత్తిన పెట్టి కూర్చున్నాడు సత్యశివప్రసాద్. పెద్దక్కయ్య రమాదేవి చాలా అమాయకురాలు. తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు అని నమ్మి జీవితాన్ని నాశనం చేసుకుంది. నేను ఎలాగైనా ఆమె బ్రతుకు బాటను సరిదిద్దటానికి ప్రయత్నిస్తాను అంది వారుని తండ్రికేసి చూస్తూ. వద్దమ్మా, ఆ పాప పంకిలంలో నువ్వు అడుగు పెడితే నువ్వు కూడా భ్రష్టురాలివైపోతావు. దాని కర్మ దాన్నే అనుభవించని. నా మాట విని నువ్వు ఉద్యోగ ప్రయత్నం చేయటం కూడా నాకిష్టం లేదు కనుక మానేసెయ్యి. ఇంత బ్రతుకు బ్రతికి ఇంటి వెనకాల చచ్చినట్లు ఆడపిల్ల ఆర్జనతో బ్రతకమంటావా? చేసుకున్నవాడికి చేసుకున్నంత అంటారే, అలా ఉంది నా పరిస్థితి. పూర్వజన్మ సంచితమైన ప్రారబ్ధ ఫలితం అనుభవిస్తున్నాను. దీనిని తప్పించుకోవటానికి ఒక్కటే మార్గం, ఆత్మహత్య. అది చేసుకోవటానికి తగ్గ ధైర్యం ప్రసాదించమనే నేను రోజూ ఆ దేవునిని ప్రార్థిస్తున్నాను అన్నారు సత్యశివప్రసాద్ దుఃఖ బాష్పాకుల నేత్రాలతో. ఏం మాటలు నాన్న అవి? నన్ను ఆడపిల్ల అన్న భావనతో కాక మగపిల్లాడనుకునే బీకం ఎలా చదివించావో అలాగే నేను ఉద్యోగం చేసుకోవటానికి అంగీకరించు. కుటుంబం కొంతవరకు దారిన పడుతుంది నచ్చ చెప్పే ధోరణిలో అంది వారుని. సత్యశివప్రసాద్ మాట్లాడలేదు. తండ్రి మౌనం చూసి ఆయనేదో ఆలోచిస్తున్నాడని గ్రహించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది వారుని. శ్రీ రాజా వెంకట సత్యశివప్రసాద్ జ్యేష్ఠపుత్రిక రమాదేవి ఏదో ఘోరాపరాధం చేసిందని అందుకని తండ్రి ఇంటికి రావద్దని అరిచి కేకలు వేయటంతో 4 నెలల క్రితమే ఏడుస్తూ ఇల్లు విడిచి వెళ్ళిపోయిందని తప్పితే ఆ ఇంటి చిన్న కోడలు గోమతికి వివరాలేవీ తెలియవు. ఉపేంద్రతో తన వివాహం జరిగి తను కాపురానికి వచ్చిన రోజు నాటికి రమ ఇంట్లో లేకపోవడం గోమతికి ఆశ్చర్యాన్ని కలిగించింది. పెళ్లిలో మండపంలోని నియోన్ లైట్ల కాంతిని మించిన తేజస్సుతో, చెంపకు చేరెడు కళ్ళతో, బంగారమేలా ఆడపిల్ల రూపంలో మోసపోసుకుని మానవాకృతి ధరించిందా అనిపించేటంత స్ఫురద్రూపంతో లేడిలా గంతులు వేస్తూ ఉత్సాహంతో ఊగిపోతున్న రమాదేవి ఉన్నట్లుండి ఎందుకు మాయమైంది అని ఆమె సందేహించి పెద్ద కోడలు వనజని అడిగితే మూతి 30 వంకర్లు తిప్పి అది కుటుంబ రహస్యం,
బట్టబయలు కారాని చిదంబర రహస్యమని వ్యంగ్యంగా జవాబిచ్చింది. రెండో కోడలు అనసూయని అడిగితే, మీ ఆయన్నే అడగరాదు, వీళ్ళు పరువు ప్రతిష్టలని ఏట్లో కలిపిన ఆ పిల్ల ఊసెత్తితేనే పాపం అని నిరసనగా మాట్లాడి చిటపటలాడుతూ పక్కకి తప్పుకుంది. ఈరోజు మామగారు పెద్ద కూతుర్ని తలుచుకుని ఆమె చేసిన దౌర్భాగ్యపు పనిని తలుచుకుని బాధపడటం ప్రత్యక్షంగా చూసింది. తన పెళ్లికి ముందు మామగారు 2 తంబురాలు జుమ్మని రోదిస్తుంటే కంగున మోగే కంచుకంఠంతో ఆ భవనం అంతా ప్రతిధ్వనించేటట్టు పాడేవారని భర్త ఉపేంద్ర శోభ సంగతిలో చెప్పగా వింది. తను కూడా చక్కగా పాడుతుంది. పెళ్లి చూపులకు వచ్చినప్పుడు తన పాట వినే మామగారు మురిసిపోయారు. నా ఇంట్లోకి సంగీత సరస్వతిలారా, నా భవనాన్ని నీ సంగీతంతో మార్మోగించు, నా హృదయాన్ని ఆవరించుకున్న విషాద మేఘమాలికల్ని తరిమివేయి, నీకు మనఃపూర్వకంగా స్వాగతం ఇస్తున్నాను అని మామగారు తను అత్తింట్లో అడుగుపెట్టిన నాడు పిలిచి చెప్పారు. ఆ రోజు రాత్రి తను ఒక తంబుర, వారిని ఒక తంబుర మీటుతుండగా మామగారు గళమెత్తి ఔతరాహిక రాగం రూపాలి ఆలపించి ఒక కీర్తన పాడినప్పుడు ఈ భవనమే గంధర్వలోకంగా మారిపోయిందా అని తను ఆశ్చర్యపోయింది. మామగారికి తన చిన్నాడబిడ్డ వారిని వంతపాడినప్పుడు సరస్వతీదేవి చిన్న కూతురి రూపంలో ఆయన కడుపున పుట్టిందా అని విస్మృతురాలయ్యింది. మామగారి ఆదేశానుసారం తను పాడినప్పుడు పెళ్లికి వచ్చిన బంధుమిత్రులు కోయిలలు ఇంట్లోకి వచ్చి పంచమస్వరంతో కుహూ కూజితాలు చేస్తున్నాయా అన్నారు ఆశ్చర్యంగా. కానీ ఆ తర్వాత మళ్ళీ గంధర్వమహల్లో మామగారి గంధర్వగానం వినిపించలేదు. మేడ 2 అంతస్తులు ధూళి దూసరితాలయ్యాయి. రమాదేవి అదృశ్యం కావడంతో మామగారి గొంతు మోగపోయింది. ఆయన వాయించే సారంగి, ఎస్ట్రాజ్, వయోలిన్ అన్ని గదిలో బూజుపెట్టిపోతున్నాయి. సత్యశివప్రసాద్ గారికింత చింత కలగటానికి, ఆయన మనం పద్మం ఆవేదనాదళితమై ముకుళించుకుపోవటానికి జరిగిన దారుణ సంఘటన ఏమిటి? చివరికి సాహసించి భర్తనడిగింది. ఆ ప్రశ్న వింటూనే కలకలలాడే అతని ముఖమండల మేఘచ్ఛాదితమైన చంద్రబింబంలా కళా విహీనమైపోయింది. గోమతి ఈరోజే కాదు, ఏనాడు ఈ ప్రశ్న వేయకు, నన్ను బాధించకు. కాలమే నా పెద్ద చెల్లి జీవితం, నేను ప్రాణప్రదంగా ప్రేమించిన రమ జీవిత మార్గం సుగమం చెయ్యాలి అని కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు ఉపేంద్ర. ఈరోజు మధ్యాహ్నం వారిని తోటమాలి కోసి తెచ్చిన పూలు దండగుచ్చుతుంటే మామగారు నిద్రపోతుండటం గమనించి, వారిని, ఈ ప్రశ్నకి సమాధానం నువ్వైనా చెప్పవా అని ప్రాధేయపడింది. వదినా, ఏమని చెప్పను? మా అక్క దేవత, ఆ దేవతను నీతి నియమాలు లేని దుర్మార్గుడు మోసం చేశాడు. పెళ్లి చేసుకుంటానన్నాడు. 2-3 నెలలు ఆమెతో అక్రమ సంబంధాలు సాగించాడు. ఆమె గర్భవతి కాగానే చల్లగా తప్పుకున్నాడు. మా అక్క అడిగితే, పెళ్లి కాకుండానే గర్భవతి అయిన యువతితో పెళ్ళేమిటన్నారతని తల్లిదండ్రులు. పెద్ద కట్నాల ఆశ వాళ్ళకి ఉందన్నాడు. శృతి మించి రాగాన పడిన ఈ పరిస్థితిని నాన్నగారు గ్రహించి పిలిచి నెమ్మదిగా అడిగి నిజం తెలుసుకున్నారు. ఈ ఇద్దరికి సంధానం సంఘటించిన లేడీస్ బ్యూటీ అండ్ డ్రెస్ సెంటర్ యజమానురాలు షీలాను కలుసుకున్నారు. ఆమె అవమానకరంగా మాట్లాడటంతో చేతికర్రతో చావగొట్టి వచ్చారు. ఆమెను రెచ్చగొట్టి నాన్నగారి మీద కేసు పెట్టించారు కొందరు. పోలీసులు నిజం తెలుసుకుని ఆయనపై చర్య తీసుకోవటానికి నిరాకరించారు. ఇంతకీ అతడెవరు? ఏమో, ఎవరికి తెలుసు? పేరు ఊరు దగ్గర నుంచి అన్ని అబద్ధాలే ఆడాడు. అడ్రస్ సెంటర్ షీలా షాపులోనే తరచుగా ఉంటాడు. ఆవిడే మా అక్కకు కుమారరాజాగా పరిచయం చేసింది. ఏ జమీందారికి కుమారు రాజా అని అడిగింది గోమతి. వల్లకాటికి అయి ఉంటాడు. నేను రమక్కని అడిగి జరిగిందంతా తెలుసుకున్నాను. అక్కకి డైరీ రాయటం చిన్నప్పటి నుంచి అలవాటు. ఆ కుమారరాజుకి అక్కకి జరిగిన ప్రేమాయణం అంతా అందులో పదిలంగా రాసుకుని వెళ్ళేటప్పుడు నా చేతికిచ్చి వెళ్ళిపోయింది. ఆ డైరీని అందులో ఉన్న ఫోటోను భద్రంగా అట్టిపెట్టాను. నీకు చూపిస్తానురా, మా నాన్నగారి కంటపడకుండా అది చదివి ఇచ్చేయి అంది వారిని కళ్ళు ఒత్తుకుంటూ. ఇంతకీ రమాదేవి ఇప్పుడు ఎక్కడ ఉన్నట్లు? మద్రాసులోని ఒక నర్సింగ్ హోంలో దయామయులైన నిర్వాహకుల ఆదరణలో కాలం గడుపుతుంది. ఆ వంచకుడు ఎప్పటికైనా వచ్చి తనను ఏలుకోకపోతాడా అనే ఆశ ఆమెలో ఇంకా అడుగంటలేదు. నేను మైలాపూర్లోని కపాలేశ్వర స్వామి గుడికి వెళ్ళి వస్తానని వంకపెట్టి కారులో వెళ్ళి అక్కను చూసి వస్తుంటాను. 2-3 నెలల క్రితం ఆ దుర్మార్గుని వల్ల పుట్టిన పాప బుజ్జిని చూసి వచ్చాను.
వాడుకోవటానికి అక్కయ్యకి 10 పరకో ఇచ్చి వస్తుంటాను. పాప బావుంటుందా? బంగారపు బొమ్మలా ఉంటుంది. పాపకి శ్రీప్రియ అని పేరు తనే పెట్టుకుంది. అతని ఫోటో చూసి ఏడుస్తుంటే నేను మాత్రం ఏం చేయగలను చెప్పు? అసలు నువ్వు ఒకసారి వెళ్ళి 4 జాడించి ఎడాపెడా చెంప పేల్చి కడిగేసి రాలేకపోయావా? ఊరుకున్నాననుకుంటున్నావేమిటి? నేను కాలేజీలో చదువుకుంటున్నప్పుడు జపాన్ నుంచి ఒక స్త్రీల జట్టు వచ్చింది. అందులో 4 జూడో, కరాటే ఎక్స్పర్ట్లున్నారు. 15 రోజులు మాకందరికీ శిక్షణ ఇచ్చారు. అది మంచి ధైర్యాన్నిచ్చింది. ఆ ధైర్య సాహసాలే ఆ నరరూప రాక్షసునికి బలి కాకుండా కాపాడాయి తన్ను. అయితే ఏం జరిగిందో చెప్పవు? ఉత్కంఠతగా అడిగింది గోమతి. వారుని రాణి నవ్వు నవ్వి, ముందు డైరీ చదివి అక్క సంగతి తెలుసుకో. ఆ తర్వాత నేనేం చేసింది చెప్తాను అంటూ లేచి తన బీరువాలో చీరల మడతల్లో దాచిన డైరీ తీసి ఇచ్చింది వారుని. గోమతి డైరీ అందుకుని తన గదిలోకి చడీ చప్పుడు కాకుండా చేరి తలుపు బిడాయించుకుని డైరీ చదవటం ప్రారంభించింది. డైరీ 2వ పేజీలో అతికించబడి ఉన్న రమాదేవి కుమారరాజుల ఫోటో తీసింది. ఆనందోత్సాహ సంభరితమైన ముఖంతో జగజ్జేగీయమానమైన సౌందర్యంతో వెలుగొందుతున్న రమరూపం. మహారాజ కుమారుడో, దివి నుండి భువికి దిగి వచ్చిన జయంతుడో, వసంతుడో అనిపించే ఆమె ప్రియుని ముఖం చూసి అయ్యో అనుకుంది ఆవేదనతో. ఆమె రాసుకున్న మొదటి పేజీ చదువుతున్నప్పుడు రమాదేవి తన పక్కన నిలబడిందాననిపించింది గోమతికి. ఈరోజు భారత స్వాతంత్ర్యోత్సవ పవిత్ర దినం. యావత్ భారత ప్రజలకు మహాపర్వదినం. నాకు అది మరింత ముఖ్యమైన రోజు. వాలర్స్ రోడ్డులోని షీలా బ్యూటీ పార్లర్ అండ్ లేడీస్ డ్రెస్ సెంటర్లో నేను చిన్ననాటి నుంచే కలలు కన్న అందాల రాజా కనిపించాడు కనుక తొలిచూపులోనే నా మనసును ఆకర్షించాడతను. తొలి పలుకుతోనే నన్ను పూర్తిగా వశం చేసుకున్నాడు. ఆ మాటలో ఎంత ప్రేమ, ఎంత ఆదరణ, ఆ రూపంలో ఎంత టీవీ, ఎంత గాంభీర్యం. కసరత్ చేసి కండలు మెలితిరిగిన అతని శరీరాన్ని, అతను ధరించిన సిల్క్ సూట్ని, టైని చూసి ఎవరా అనుకున్నా. బ్రాసరీలు కొనుక్కోవటానికి, జాకెట్లు కొత్త ఫ్యాషన్లు కుట్టించుకోవటానికి, బుగ్గ మీద చిన్నతనంలో నిప్పురవ్వలు రాలినప్పుడైనా మచ్చకు ప్లాస్టిక్ ఆపరేషన్ను గురించి మాట్లాడటానికి వెళ్ళాను. ఎంతమంది నేల్స్ గర్ల్స్, అంతా బ్యూటీ క్వీన్స్లా ఉన్నారు. ఒక సేల్స్ గర్ల్ పెళ్లి కోసం మా నాన్న జాకెట్ గుడ్డలు చూసి మేడ మీద టైలరింగ్ డివిజన్లో చూపిస్తానని తీసుకువెళ్ళింది. ఆడవాళ్లే ఆ జాకెట్లు కుడుతున్నారు. చక్కని డిజైన్లో కుట్టి ఆ జాకెట్లు గురువారం ఇస్తామన్నారు. ప్యారిస్ ఫ్యాషన్లో తయారైన కొత్త బ్రాలు చూస్తారా అంది మరో సేల్స్ గర్ల్. చూస్తా అన్నాను. ఒక విశాలమైన గదిలోకి తీసుకువెళ్ళి కూర్చోమని చెప్పి 1 డజను బ్రాసరీలు నా ముందు పడేసింది. ఇంతలోనే ఆ పక్క గదిలోంచి వచ్చాడు అతను. ఎవరా ఇంత దర్జాగా ఉన్న వ్యక్తి అని ఆశ్చర్యపోయాను. అయినా బ్రాసరీల కౌంటర్లోకి మగవాళ్ళు రావటం ఏమిటి అనిపించింది. అవన్ యార్ అని తను అరవంలో అడిగింది. దానికా సేల్స్ గర్ల్ అవన్ కుమారరాజా అంది అరవంలోనే. ఇక్కడికి ఎందుకు వచ్చాడు అన్న ఆ 2వ ప్రశ్నకి ఆమెను అతనికేసి చూసింది. అతని పెదవులపై మందహాసం తోచింది. ఆయనదే ఈ కంపెనీ. 3 లక్షల దాకా పెట్టుబడి పెట్టారు. ఈ బిల్డింగ్ ఆయన స్వంతం అని జవాబిచ్చింది. మరి షీలా? పార్ట్నర్. లాభంలో ఆమెకి వాటా ఉంది. రాజా మేనేజర్ పార్ట్నర్ అని సమాధానమిచ్చింది. రాజా టేబుల్ మీద కాలింగ్ బెల్ నొక్కాడు. బాయ్ రాగానే పర్సు తీశాడు. చాలా నోట్లు దాంట్లోంచి తొంగి చూస్తున్నాయి. 10 రూపాయల నోటు తీసి కాఫీ తీసుకురా అన్నాడు. మిస్ మీ పేరు అని అడిగాడు. రమాదేవి. ప్లీజ్ సిట్ డౌన్. కాఫీ వచ్చేలోగా మీకు కావలసిన బ్రాసరీలు ఎంచుకోండి. ఆ అద్దం వెనక్కి తోస్తే చిన్న గదిలోకి వెడతారు. అటువైపున కూడా అద్దం ఉంది. సేల్స్ గర్ల్ వచ్చి మీరు కావలసిన సైజును చూపిస్తుంది. తొడుక్కుని చూసి సెలెక్ట్ చేసుకోండి అన్నాడు నవ్వుతూ. నేను సిగ్గుపడుతూనే 4 సెలెక్ట్ చేశాను. సేల్స్ గర్ల్ని రమ్మని సంజ్ఞ చేశాను. 2-3 బ్రాసరీలు ధరించి చూశాను. బాగున్నాయి. ఎంత అన్నాను. 2.30 రూపాయలు అందా అమ్మాయి. అమ్మో అంత ధర అనుకుంటూ యువతలికి వచ్చేశాను. ఆ గదిని ఆనుకునే మరో 2 గదులున్నాయి. ఓ గది తలుపులు చేరవేయబడి ఉంది. ముందు గదిలో సోఫాలు, బల్లలు, కుర్రాడు తెచ్చిన జాంగ్రీ, వెజిటబుల్ ఫ్రూట్ సలాడ్, మంచినీళ్ళ గ్లాసులు చూసి తెల్లపోయాను. అతను చిరునవ్వు నవ్వుతూ టిఫిన్ తీసుకోండి అన్నాడు. ఇప్పుడు నాకెందుకు అన్నాను ఆశ్చర్యపోతూనే. పర్వాలేదు టిఫినేగా అన్నాడు.
మరి మీరు కూడా తీసుకోండి అన్నాను నేను నవ్వుతూ. నాకు వెనకే వస్తున్నాయిలేండి, ముందు మీరు తింటూ ఉండండి. ఇంకా బాగుండదని తిన్నాను. మైసూరు తిరువాన్కూరులో ఏది మీ స్వస్థానం అని అడిగాడు నవ్వుతూ. ఏం అన్నాను ఆశ్చర్యపోతూ. ఆ రెండింటిలోని ఏ రాజకుటుంబం వారన్నా సందేహం వచ్చిందిలేండి. అయ్యో రమా, అంత అదృష్టం కూడానా? పేరు గొప్ప ఊరు దిబ్బగా తయారై ప్రభుత్వం జమీందారుల స్టేట్లు స్వాధీనం చేసుకున్న ఒక మాజీ జమీందారు గారి అమ్మాయిది. అయితే మీరు ఎంఏనా? నా గురించి మీరు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. నేను పీఈసీ పాస్ అయ్యానంతే. సేల్స్ గర్ల్ వచ్చి 2 బ్రాలు ప్యాక్ చేయమంటారా అని ప్రశ్నించింది. అవి వద్దులేండి, కాస్త ఖరీదు తక్కువలోవి ఇవ్వండి. అంటే 4-5 రూపాయల్లో. తన మాట విని సేల్స్ గర్ల్ కేసి చూసి వాటి రేటు ఎంతేమిటి అని అడిగాడు కుమారరాజా. 30 రూపాయలు. 30ఏగా, తీసుకో అన్నాడు ఏకవచనం ప్రయోగిస్తూ. అమ్మో, అంత ఖరీదే? ఆశ్చర్యంగా అడిగింది. నువ్వేమీ ఇవ్వక్కర్లేదులే, నేనిస్తాను అంటూ 3 10 రూపాయల నోట్లు ఇచ్చాడు. ఇదంతా మీదేనంది కదా సేల్స్ గర్ల్, మరి మీరు కూడా డబ్బివ్వటం దేనికి? సాయంత్రానికి లెక్క తేలాలి కదా. నా షాపని అన్నీ నేనే వాడేస్తే ఇంక మిగిలేదేముంది అంటూ నవ్వాడు కుమారరాజా. సేల్స్ గర్ల్ ఆ 2 బ్రాసరీలు ఒక చిన్న బ్రౌన్ పేపర్ బ్యాగ్లో పెట్టి పిన్ చేసి ఇచ్చింది. అవి తనకు అందిస్తూ కుమారరాజు కేసి చూసి నవ్వి వెళ్ళిపోతుంటే, హలో మిస్ నందిని, ప్లీజ్ ఆ గదిలోంచి సీసా తెచ్చిపెట్టు అన్నాడు. ఆమె గదిలోకి వెళ్ళి బ్లాక్ నైట్ విస్కీ తెచ్చింది. కార్కు తీసి గ్లాసులో పోసుకుని కూజాలోని చల్లనీరు గ్లాసు నిండా వేసి, కొంచెం చవి చూస్తారా అని అడిగాడు నవ్వుతూ. ఆ మాటలకి హడలిపోయాను. అమ్మో వద్దు అని జవాబిచ్చాను. పోనీ కూల్ డ్రింక్ తాగు అని తనే రెండో గదిలోకి వెళ్ళి అలమరాలోని గోల్డ్ స్పాట్ గ్లాసులో పోసి తెచ్చాడు. అది తాగగానే నాకు కళ్ళు మూతలు పడసాగాయి. ఇదేమిటి? కళ్ళు కూరుకు వచ్చి నిద్ర వస్తుంది. దీనిలో విస్కీ కలిపారా అని అడిగాను. ఛా, బడలికగా ఉందేమో, కాసేపు సోఫా మీద పడుకో. కారులో మీ ఇంటి దగ్గర దిగబెడతాలే అని అన్నాడు. కళ్ళు మూసుకుపోతున్న తనని అతడే సోఫాలో పడుకోబెట్టాడు. నా తల అతని తొడ మీద పెట్టుకున్నాడు. నీకేం భయం లేదు అంటూ దగ్గరగా తీసుకున్నాడు. అతని స్పర్శకు ఒళ్ళంతా చెల్లుమంది. ఏదో తెలియని హాయి కలిగింది. అతని బుగ్గలు పేదాలు ముద్దు పెట్టుకుంటూ ఉంటే రాత్రి 8 గంటలకి నాకు స్పృహ వచ్చింది. ఒక్కతిని సోఫా మీద పడుకున్నాను. లేచి కిందికి దిగి వెడుతుంటే హలో అని వినిపించింది. తిరిగి చూస్తే రాజా. నాకు డ్రింక్లో మత్తుమందు కలిపి ఇచ్చి ఏం చేశారు అని అడిగాను తీక్షణంగా. దైవ సాక్షిగా ఏమీ చేయలేదు. మీ అనుమతి లేకుండా మిమ్మల్ని తాకటానికి కూడా సాహసించను. తనివి తీరా మీ అందాన్ని చూశాను. క్షమిస్తానంటే నిజం చెబుతాను అంటూ నా 2 పాదాలు పట్టుకున్నాడు. చెప్పండి అన్నాను కాస్త కోపంగా. మిమ్మల్ని ఒక్కసారి ముద్దు పెట్టుకున్నాను, అందుకు క్షమార్పణ చెప్పుకుంటున్నాను. తటాలున అతను తనే లేవనెత్తి, మీరు పెద్దవారు, అలా క్షమార్పణ చెప్పనక్కర్లేదు. మీరు చేసింది తప్పే అయినా పశ్చాత్తాపడుతున్నారు కనుక ఆ తప్పు నేను సీరియస్గా తీసుకోదలుచుకోలేదు. మా నాన్నగారు తిడతారేమో, కారులో దింపుతారా? తప్పకుండా అంటూ తన చెయ్యి పట్టుకుని మెట్లు దిగాక తన కారులో ఎక్కించి కేథీడ్రల్ రోడ్డులోని తన ఇంటి 10 గజాల దూరంలో ఆపి, గుడ్ నైట్ గుడ్ గర్ల్ అన్నాడు మందహాసవదనంతో. రేపు వస్తావా? నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. సేమ్ టైం యాజ్ టుడే అని చేయి నొక్కి వదిలాడు. నేను రాలేను అని చెప్పాలనుకుని నోరు తెరిచేలోగానే కారు కదిలిపోయింది. ఆగస్టు 16. ఈరోజు అతన్ని చూడాలనే తహతహ ఎక్కువైంది. ఎవరో స్నేహితులు వచ్చి మా నాన్నతో మాట్లాడుతున్న సమయంలో జాకెట్లు తెచ్చుకుంటానని చెప్పి రిక్షాలో బయలుదేరి వెళ్ళాను. గుమ్మంలోనే హలో గుడ్ ఈవినింగ్ రండి అంటూ ఎదురయ్యి మేడమీదికి తీసుకువెళ్ళాడు కుమారరాజా. నీకోసం గంట నుంచి పడిగాపులకు పడి కూర్చున్నాను. కాఫీ అయినా తాగకుండా కూర్చో అంటూ తన గదిలోకి తీసుకువెళ్ళి సోఫా మీద కూర్చోమని బెల్ నొక్కాడు. బాయ్ రాగానే 10 రూపాయల నోటు ఇచ్చి 2 జాంగిరీ మసాలా దోశ 2 ఐస్ క్రీమ్ కాఫీ తీసుకురా అని పురమాయించాడు. కుర్రాడు వెళ్ళగానే తను వచ్చి నా పక్కనే సోఫాలో కూర్చుంటూ, నన్ను క్షమించావా? నా మీద కోపం పోయిందా? ఇవాళ అసలు రావనే అనుకుని ఏడుస్తుంటే షీలా వచ్చి ఓదార్చి వస్తారు అని ధైర్యం చెప్పి వెళ్ళింది అన్నాడు దీనంగా. ఆ మాటలకి కరిగిపోయాను. నాకు కోపం దేనికి అని అడిగాను మెల్లగా.
నిన్న నేను నీ అందం చూసి ఆనందం పట్టలేక మనసును అదుపులో పెట్టుకోలేక నీ అనుమతి లేకుండా తొందరపడి ముద్దు పెట్టుకుని చేసిన ఘోరాతి ఘోరమైన క్షమించరాని అపరాధానికి. అదంతా ఘోరమైన అపరాధమా? నవ్వుతూ అడిగాను నేను. అక్షరాల అసూర్యం పస్య లాంటి అందాల బాలను, అనాఘ్రాత పుష్పం లాంటి కన్నె మనసును అలాంటి చెడ్డ పనులు చేసి కలుషితం చేసినందుకు ఆఫ్రికా లాంటి ఖండంలో నిలువునా కొరత వేస్తారు, బాణంతో తల కొట్టేస్తారు అన్నాడు గంభీరంగా. ఆ మాటలకి నా ఒళ్ళు గగురు పొడిచింది. కాస్త సర్దుకుని, ఒకందుకు నాకు కోపం వచ్చిన మాట నిజమేలేండి. నన్ను మీరు ఒక్కసారి ముద్దు పెట్టుకోనా అని అడిగి ఉంటే అంగీకరించి ఉండేదాన్ని. దానికోసం కూల్ డ్రింక్లో మత్తుమందు కలపడం మాత్రం అంత మంచి పని కాదు. అంటే దట్ ఈస్ బ్యాడ్ టేస్ట్. మరి అలాంటి తప్పు చేసినందుకు మీకు ఏం శిక్ష విధించాలి అన్నా నవ్వుతూనే. ముద్దు పెట్టుకొనబడిన యువతి పెట్టుకున్న యువకుని గుండెని చాకుతో చీల్చి పారేయాలి. అమ్మో, నేనంత క్రూరాత్మురాలిని కాదే. శిక్ష ఇంకా తగ్గించమంటావా? ఈ దవడ ఆ దవడ చెంపపెట్టులతో పేల్చాలి. నాకు అది కూడా చేత కాదు. అయితే దయాంతంకరణంతో రెసిప్రోకేట్ చేయాలి, కొంటి జవాబు చెప్పాడు కుమారరాజా. ఆ మాటికి నాకు ఒళ్ళు జల్లుమనిపించింది. అబ్బా, చాలా ఆశ ఉంది. అయితే రమా, నిన్నింతవరకు ఏ రాజకుమారుడు వరించలేదా? ఆ మాటికి నవ్విన నేను, ఆ రాకుమారుడు కలల్లోకి కూడా రాలేదు. ఇంక స్వయంగా ఏం కనిపిస్తాడు అని బదులిచ్చాను. ఐసి, పోనీ కాస్త వెతకపోయావా? ఎందుకు మళ్ళీ అదో దండగా. ఏదో ఒకనాడు ప్రత్యక్షం కాకపోడు. ప్రత్యక్షంగా కనిపించే వాళ్ళను కాలదన్నుకోవటం నీలాంటి సౌందర్యవతుల లక్షణం కాదు. అంత వలుపుల రాజు ఎదురుపెడితే కాలదన్నే అహంభావిలా కనిపిస్తున్నానా అని అడిగాను. అయితే ఎదుటే ఉన్న కుమారరాజును గుర్తించలేదా? అతని ప్రేమని గమనించలేదా? ఆ మాటలకి సిగ్గును పడిన నేను ముఖం చేతులతో కప్పుకుని, మీకు నిజంగా నా మీద అంత ప్రేమ ఉన్నదా? ఆ మాట వింటూనే తటాలున తనని ఒళ్ళోకి లాక్కుని, నా గుండె చీల్చి చూడు, అక్కడ ఏ దేవత పీఠం వేసుకుని ఉందో కనిపిస్తుంది. నన్ను పెళ్లాడి నువ్వు కుమారరాణివి కారాదా అని ప్రశ్నించాడు గోముగా చూస్తూ. నిజంగా మీరు నన్ను కుమారరాణి చేస్తారా అని అడిగాను. సంస్థానం నా చేతిలోకి రాగానే నిన్ను మహారాణిని చేసి పారేస్తాను. అలా అంటూనే ముద్దులతో నన్ను ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఆ తర్వాత, ముందు ఇవి తినండి అంటూ చిలిపిగా నవ్వి తనే స్వీటు తుంపి నోట్లో పెట్టాడు. నేను తింటానులేండి అని మెల్లగా చెయ్యి తప్పించుకుని తినసాగాను. నేను తినటం పూర్తి అయ్యేసరికి కుమారరాజా నన్ను కౌగిలిలో బంధించాడు. తలుపు గడియ వేశాడు. నేను వెళ్ళిపోతాను, నన్ను వదలండి. ఎవరో మరాఠీ సంగీత విద్వాంసుని పాట కచేరీ మా ఇంట్లో ప్రారంభం అవుతుంటే నేను పరుగెత్తుకు వచ్చానిక్కడికి మిమ్మల్ని చూద్దామని అన్ని మెల్లగా తప్పించుకోపోయాను. 5 మినిట్స్, మనం పెళ్లి చేసుకుందాము. వీలు చూసి మీ నాన్నకి మా వాళ్ళ చేత కబురు చేయిస్తాను. అయితే మన హృదయాలతో పాటు శరీరాలు కూడా ఏకమైపోతే మన ప్రేమకు సీలు వేసినట్టే అంటూ పెళ్లి కాకుండా శృంగార సంబంధాలు వద్దంటున్న భార్యాభర్తల మధ్య విధి నిషేధాలేమిటి అంటూ నన్ను తన కౌగిలిలో అదిమిపెట్టి తన కోరిక తీర్చుకున్నాడు. నాకు ఏడుపు వచ్చింది. ఏడుస్తుంటే నా 2 పాదాలు పట్టుకుని ఆ గదిలో ఉన్న యేసుక్రీస్తు బొమ్మ చూపించి, దైవ సాక్షిగా మనం ఇప్పుడు భార్యాభర్తలం. మీ నాన్న పర్మిషన్ తీసుకుని అఫీషియల్గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. హనీమూన్కి ఇటలీ తీసుకుపోతాను. చలిగా గజగజ వణికించే లండన్కి వద్దు, రోమ్, వెనిస్, ఆ తర్వాత కైరో అవి ఇవి చూసి వద్దాం. మరోసారి నా బొగ్గలు 2 ముద్దులతో ముంచి రా, కారులో దిగబెడతాను అంటూ లేచాడు. మేము గదిలోంచి యువతలికి రాగానే నవ్వుతూ సేల్స్ గర్ల్ వచ్చి కుట్టిన జాకెట్లన్నీ బంగీలా కట్టి ఇచ్చింది. కారులో మా ఇంటికి 25 గజాల దూరంలో ఆపాడు. అప్పటికే చీకటులు మద్రాసు మహానగరాన్ని అలుముకున్నాయి. కారులోంచి దిగాను. భయపడుకు రమా, నీకు నేను, నాకు నువ్వు. రేపు సాయంత్రం 5:30, 6 గంటలకి రా, అరగంటలో పంపేస్తాను అంటూ చెయ్యి ఊపి కారు స్టార్ట్ చేశాడు. బెదురుతూ భయంగా మేడలోకి అడుగుపెట్టాను. అప్పటికి మా నాన్నగారు పాడుతున్నారు. ఆయన స్వయంగా రాసిన పాట అది. దరిచేర్పుము స్వామి నీ పదములు ఆశ్రయించి తిని అని దానికి హిందుస్థానీ బాణీలో స్వరం కట్టి దర్బార్ కన్నడ రాగంలో పాడుతున్నారు. వారిని కాఫీలు ట్రేలో పెట్టి తీసుకువెడుతుంటే దువ్వెనతో చెదిరిన జుట్టు దువ్వుకొని ఆ ట్రేను తీసుకుని నాన్నగారు దగ్గరకు వెళ్ళాను.
కాఫీలు అందించాను. పండిత నరోల్కర్ కాఫీ తాగాడు. పాట పూర్తి అయ్యాక నాన్న కూడా కాఫీ తాగారు. ఆ కప్పులు తీసుకుని కిందికి దిగి వచ్చాను. నన్ను చూసి ఇంతసేపు ఎక్కడ ఉన్నావే అక్క అని అడిగింది వారిని. షీలాస్ బ్యూటీ పార్లర్కు వెళ్ళి కుట్టిన జాకెట్లు తెచ్చుకున్నాను. ఎక్కడ చెప్పావు కదా, వచ్చే నెల 14న నా పెళ్ళి అన్నాను నవ్వుతూ. పెళ్ళా? ఎవరితో అని అడిగింది ఆశ్చర్యంగా. కుమార రాజా ఆఫ్ గంగాయపాలెం, మురళీమోహన్ ఆయన పేరు. ఎంత బాగుంటాడనుకున్నావు? నాన్న అన్ని విధాలా అప్పుల పాలై బాధలు పడుతున్నారు. ఓ మూల చిన్నక్కకి సంబంధం వచ్చింది. 5,000 కట్నం ఇస్తే ఒమని చేసుకుంటామని, ఓ పక్క నీకు పెళ్లి కాకుండా దానికెలా పెళ్లి చేయనా అని ఆయన బాధపడుతున్నారు. మళ్ళీ సంబంధం మంచిదని తప్పిపోతుందేమోనని కూడా ఆలోచిస్తున్నారు. కట్నం, సాంప్రదాయం, కులం, గోత్రం, జాతకాలు చూసుకోకుండానే పెళ్లికి నీ అంతట నువ్వే ఒప్పుకొని వచ్చావా అని ధాటిగా అడిగింది. కట్నం కానుకలేవి అక్కర్లేదు. తల్లిదండ్రులకి అతనొక్కడే అబ్బాయి. అక్క చెల్లెళ్ళెవరూ లేరు. బ్యూటీ పార్లర్, డ్రెస్ సెంటర్ అతనిదే. బోలెడు డబ్బు, ఆస్తి, ఎస్టేట్, కారు అన్నీ ఉన్నాయి. అతను తాగేది ఫారిన్ విస్కీ, బొంబాయి నుంచి తెప్పించుకుంటాడట. ఛీ, తాగుబోతున్నా నువ్వు వరుడుగా ఎన్నుకుంది. నాన్నకి తెలిస్తే నిన్ను కూడా చంపి పారేస్తారు. రాజాని పట్టుకుని వాడంటావేమిటి అని అడిగాను కష్టంగానే. నీకు రాజా కావచ్చు, కానీ నాకు మాత్రం వాడే. అతగాడెవరో పుట్టు పూర్వోత్తరాలు అవి తెలుసుకోకుండానే మనసిచ్చేశావా? అయితే ఎంతవరకు నడిచింది మీ ప్రేమ? నెగ్గితీసి అడిగింది వారిని. అంతా అయిపోయింది, ఇక పెళ్ళే తరువాయి. ఆ మాట వింటూనే వారుని చేతిలోని కప్పు జారి కిందపడి మొక్కలైపోయింది. ఇంతలో నాన్నగారు పండిట్ నలోర్కర్ కిందికి దిగారు. చిన్నమ్మాయిని పిలిచి, అమ్మా, బీరువాలో ఎంత ఉంది అని అడిగాడు. మాలి కొబ్బరికాయలమ్మి తెచ్చిన డబ్బు 500 ఉంది. 116, 4 చక్కెరకేళి అరటిపళ్ళు, తాంబూలం, ఒక్కలు తెచ్చి పండిట్కి ఇచ్చి నమస్కరించు అన్నారు నాన్న. వారిని అలానే చేసింది. బాబు, నాకెందుకివి? మీ ఆదరణే నాకు చాలు అంటూనే ఆ డబ్బు తీసుకుని ఆయన వెళ్ళిపోయారు. ఇంతలో బయట నుంచి ఉపేంద్ర గోము అంటూ పిలుస్తూ తలుపు తట్టేసరికి అంతవరకు కడుల ముందు సినిమా చూస్తున్నంత గొప్పగా రాసుకున్న రమ డైరీలోంచి బయటపడింది. గోమతి కలవరపాటుతో డైరీ తీసి జాగ్రత్తగా చీరమడతల మధ్య దాచుకుని ఒక్క ఉదటను వెళ్ళి తలుపు తెరిచింది. ఏమిటి గోము, ఇంకా నిద్రేనా? టైం చూడు ఎంత అయిందో. వాచి చూపించేసరికి మృదువుగా మందహాసం చేస్తూ, రండి కాఫీ తాగుదురు గాని అంటూ బయటికి వచ్చి తిన్నగా వంటగదిలోకి దారితీసింది. అప్పటికి వారిని కాఫీలు కలిపి కప్పులో పోస్తుంది. గోమతి ఒక కప్పు అందుకుని గబగబా భర్తకి అందించి వచ్చింది. వారిని బియ్యం కడుగుతుంటే కత్తిపేట బంగాళాదుంపలు ముందు వేసుకుని కూర్చుంది గోమతి. ఆమె మనసంతా డైరీ మీదే ఉంది. ఇక ఈ పూటకి ఆ డైరీ చదవటం పడదు. ఎంత అమాయకంగా నమ్మిందిరమా! ఎంత తీయని కబుర్లు చెప్పి వలలో వేసుకున్నాడు ఆ కుమారరాజా. విధవ, కనిపిస్తే బాగుండు, చెప్పు తీసుకుని ఒళ్ళు హోనం చేద్దును అని క్రోధావేశాలతో ఊగిపోయింది గోమతి. మామూలుగా రోజుకు మళ్ళేనే లేచారు సత్యశివప్రసాద్. తోటలలో తిరుగుతూ త్యాగరాజస్వామి విగ్రహాన్ని చూసి వినయంగా వందనం చేసి కొలనులోని తామర పువ్వు తీసి ఆయన పాదాల చెంత ఉంచి లోపలికి వచ్చారు. కాసేపు యోగాసనాలు చేసి స్నానం చేసి డజను అరటిపళ్ళు తీసుకుని పూజామందిరంలోనికి వెళ్ళారు. గంట మోగించి ఆఖరున హారతి ఇస్తూ, దేవి, అంబిక, నేను నీ భక్తుడిని, సర్వ విధాలా చితికిపోయి ఉన్నాను. కరుణించి నలుమూలల నుంచి అలుముకున్న కష్టాల నుంచి గద్దెక్కించు అంటూ మనం పూర్వకంగా దండం పెట్టుకుని హాలులోకి వచ్చి కూర్చున్నాడు. కోడలు గోమతి తెచ్చిన ఉప్మా ప్లేటు అందుకుని తిని కాఫీ తాగి మామూలుగా పేపరు అందుకున్నాడు. మొదటి పేజీలో తన రెండో కూతురు ఉమ్మ ఫోటో గుర్తించి కంపించిపోయారు. ఆ ఫోటో పక్కనే కట్నం కోసం చేసిన హత్యా ప్రయత్నానికి నెల్లూరులో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఇంజనీర్ కాంట్రాక్టర్ కుటుంబ సభ్యులందరికీ జన్మ ఖైదు అన్న హెడ్డింగ్ చూశారు. వణికే హస్తాలతో వివరాలు చదవసాగారు. రాజా సత్యశివప్రసాద్ జమీందారు గారి ద్వితీయ కుమార్తె, ప్రసిద్ధ నర్తకి అయిన ఉమాదేవి చేసిన ఫిర్యాదును పురస్కరించుకుని నెల్లూరు స్టోన్ హౌస్ పేట వాస్తవ్యుడు ఇంజనీరింగ్ కాంట్రాక్టర్ సివి రాఘవులు, వయసు 69, ఆయన కుమారుడు కేశవరావు, వయసు 35, భార్య విశాలాక్షి, వయసు 52.
చెల్లెలు నరసమ్మ 50 ఏళ్ల వితంతువులను 20 రోజుల క్రితం ఆమెను సోడాలో ఎండ్రిన్ కలిపి చంపటానికి చేసిన ప్రయత్నానికి వెంటనే పోలీసులు కుటుంబ సభ్యులందరినీ అరెస్టు చేసి రిమాండ్లో ఉంచబడిన వార్త ఈవరకే ప్రచురింపబడింది. మ్యాజిస్ట్రేట్ ఉమాదేవి వాంగ్మూలం: మోటారు కారు డ్రైవరు, పొరుగింటి వ్యాపారస్తుడు పరశురామయ్య, కాలేజీ స్టూడెంట్ జగదీశ్లను విచారణ చేసి కేసు స్టేషన్కు పంపారు. జిల్లా జడ్జి విచారణ చేసి అందరికీ జన్మ ఖైదు విధించారు. కేసు వివరాలివి: ఉమాదేవిని ఆమె తండ్రి కట్నాలు ఇవ్వటం, తీసుకోవటం చట్టప్రకారం శిక్షార్హమైన నేరమని, కట్నం నిషేధించే చట్టం అమలులో ఉందని తెలిసి కూడా 50,000 రూపాయల కట్నం ఇచ్చి ఉమాదేవిని ఇంజనీర్ గారి జ్యేష్ఠపుత్రుడు కేశవరావుకి ఇచ్చి పెళ్లి చేశారు. అయితే పెళ్లి నాటికి 50,000 అందిన కారణంగా 40,000 కట్నం ఇచ్చి 10,000 ఖర్చు పెట్టి మహావైభవంగా పెళ్లి చేశారు. ఆ మిగిలిన బ్యాలెన్సు 10,000 6 నెలలు తిరగకుండా పంపిస్తానన్నారు. ఆర్థిక చిక్కుల వల్ల పంపలేకపోయారు. ఆ 10,000 తెమ్మని, అవే కాకుండా తన బిల్డింగ్ కాంట్రాక్టు నిర్వహణకు మరో 25,000 అప్పు ఇప్పించమని మామగారు వేధించసాగారు. అత్తగారు, ఆడబిడ్డ కూడా రాత్రి పడుకునే వరకు సాధిస్తూనే ఉండేవారు. ఉమాదేవికి శ్రీ రాజుగారు బాల్యం నుంచే నాట్యం నేర్పించారు. మద్రాసులో ఆరంగ్రేటం తర్వాత చాలా చోట్ల ప్రదర్శనలు కూడా ఇప్పించారు. వివాహమయ్యాక కూడా తమ కోడలు నాట్యకళని ప్రోత్సహిస్తామని చెప్పుకున్న భర్త, మిగిలిన కుటుంబ సభ్యులు ఆ తర్వాత తైతక్కలాట అని, భోగంమాట అని రోజు విమర్శిస్తూ కట్నం తేకపోయినా, అప్పిప్పించకపోయినా కాపురానికి తిలోదకాలివ్వాల్సి వస్తుందని బెదిరించసాగారు. మామగారి విషయంలో ఉమాదేవి చెప్పింది ఇది: ఒకనాటి రాత్రి భర్త పనిమీద విజయవాడకెళ్లిన సందర్భంలో ఎవరో మేడ మీద తన గది తలుపు తట్టారు. రాత్రి 12 గంటలకి. ఆ వ్యక్తి ఎవరా అని చూస్తే మామగారు. ఏమిటిది అన్నాను బిత్తరపోయి ఆయన తలుపు గడియ వేస్తే. గట్టిగా అరవకు, నేను చెప్పేది శ్రద్ధగా విను. ఈ ఇంట్లో అంతా నీకు శత్రువులే. కట్నం 10,000, నేనడిగిన 25,000 తీసుకురాకపోతే నీ సంసారంతో పాటు నీ ప్రాణానికి కూడా ముప్పే. అయితే మీరు ఈ అర్ధరాత్రి వేళ దొంగతనంగా ఎందుకు నా గదిలోకి వచ్చినట్టు? మీ భార్య, మీ చెల్లెలు చూసినా, మీ అబ్బాయి 11 గంటలకి తిరిగి వచ్చినా మీరు ఈ గదిలో ఉండటం వల్ల వాళ్ళు ఏమనుకుంటారు? నా బ్రతికేమవుతుంది? ఏమీ అనుకోరులే. మా వాడికి అసలు నోరే లేదు. మిగతా వాళ్ళు? నేను చండశాసనుణ్ణి. నాకు వ్యతిరేకంగా మాట్లాడితే ఇంట్లోంచి గెంటేస్తాను. ఇంతకీ మీరనేదేమిటి అన్నాను విసుగ్గా. చాలా రోజులుగా నీ నాట్యం చూడాలని కోరిక. గజ్జెలు లేకుండా ఒక వరుస వేసి చూపించు. ఆ తర్వాత నా కోరిక తీర్చు. ఇంకా ఏం కోరిక? రాత్రి 2 వరకు నా దగ్గర పడుకో. నీకేం భయం లేదు. నీకు నా ప్రాణం అడ్డు. కట్నం గొడవలన్నీ ఓ 2 నెలలు ఆపుతాను అన్నాడు మామగారు. చీచీ, 70 ఏళ్ల వాడివి. నా అంతంత కూతుళ్ళకి పెళ్ళిళ్ళు చేసి కాపురాలకు పంపావు. కోడలు కూతురుతో సమానమని తెలిసి కూడా మంచి చెడ్డ లేకుండా కామిస్తావా? ఎందుకొచ్చిన ఏండ్లు? నీ కన్న కొడుకే ద్రోహం చేస్తావా? ప్లీజ్ గెట్ అవుట్ అన్నాను. అట్టే గింజుకోకు. చదువుకున్న పిల్లలు ముందు నీలాగే పెట్టి సరి చేస్తుంటారు. నా స్వానుభవం ఇది. మంచిగా నా కోరిక తీర్చకపోతే అల్లరి తప్పదు, చివరికి చావు తప్పదు అని కర్కశంగా నా చెయ్యి పట్టుకుని లాక్కుని ఎత్తి మంచం మీద పడేయపోతే ఒక్క తన్ను తన్నాను. అతడు పడిపోయాక కసి తీరా కొట్టాను. అరుస్తూ అలా కొడుతూనే కింది దాకా తోసుకెళ్లాను. మా అత్త నన్ను తిట్టిపోస్తుంది. మామగారిని అలా కొడతావేమిటి అంటూ. ఇంతలో తలుపు తట్టిన శబ్దమైతే ఆవిడే వెళ్ళి తలుపు తెరిచింది. నా భర్త ఆయన వెనకాలే నా కేకలు విని పరుగున వచ్చి ఇరుగు పొరుగులు, వ్యాపారి పొరుగు రామయ్య, కాలేజీ స్టూడెంట్ జగదీష్, మోటారు కారు డ్రైవర్ అంతా గుమిగూడారు. మీరంతా ఎందుకు? వెళ్ళండి అని మావారు సర్ది చెప్పి వాళ్ళని బయటికి పంపి తలుపు వేశారు. సూట్ కేస్ కుర్చీ మీద పెట్టి మెట్ల మీద కూర్చుని ఏడుస్తున్న తన తండ్రిని లేవదీశాడు. మహిషాసమర్దునిలా క్రోధావేశాలు మూర్తిభవించి ఉన్న నన్ను చూసి ఏమిటని నా మామగారిని ప్రశ్నించాడు. నన్ను నీ పెళ్ళం చంపేసిందిరా అబ్బాయి అంటూ ఏడవటం ప్రారంభించాడు. నన్ను చూసి నువ్వు పైకి వెళ్ళుమా, నేను తర్వాత వస్తాను అంటూ నన్ను పంపేశారు. నేను వెడుతూ మీ నాన్న ఏం వాగాడో అడిగి తెలుసుకో అంటూ ఉరుము చూసి వెళ్ళిపోయాను. కట్నం తీసుకురావటానికి మద్రాసు వెళ్ళిరా, చాలా అవసరం డబ్బు అని చెప్పటానికి వెళ్ళానురా అన్నాడు ఏడుస్తూనే. ఆ మాట రాత్రి 12ంటికి ఎందుకు చెప్పటానికి వచ్చాడో అడుగు. పైకి వెళ్లకుండా మధ్యలోనే ఆగిన నేను అడిగాను. నిన్ను పైకి వెళ్ళమన్నాను కదా అంటూ గర్జించాడు మా ఆయన.
నేను వెళ్ళి మెట్ల పక్కనే గోడ దగ్గర నిలబడి వినసాగాను. నీ పెళ్ళం మంచిది కాదు నాయనా. మా నాన్న అప్పుల్లో మునిగి ఉన్నాడు. నీ కొడుకు అర్భకుడు. 70 ఏళ్లున్నా నువ్వు దుక్కలా ఉన్నావు. నీ వాలకం చూస్తుంటే నా మీద బాగా మోజున్నట్లు కనిపిస్తుంది. నీ కోరిక తీర్చుకుని బకాయి సున్నా చెయ్యి అని నన్ను మంచం మీదకు లాక్కుంది. వింటున్న నా ఆపద మస్తకం బగ్గుమంది. వెళ్ళి అప్పుడే దవడ పేల్చేద్దాం అనుకున్నాను. కానీ ఇంకా ఏం చెప్పుకుంటాడో వినాలనుకున్నాను. దీనివల్ల డబ్బు రాలేదు. పైగా వావి వరుసలు లేకుండా కామాంధకారంతో కళ్ళు మూసుకుపోతున్నాయి. ఆ మేడ మీద నుంచి ఆ స్టూడెంట్ జగదీష్కి సంజ్ఞలు చేస్తుంటే అనేకసార్లు కళ్ళారా చూశాను. ఇలాంటి దాన్ని భారీగా ఎలా ఏలుకుంటావు? ఇలాంటివన్నీ బయటపడితే మనకి ఎంత అప్రతిష్టో ఆలోచించావా? నా మాట విని గుట్టు చప్పుడు కాకుండా సాగనంపేయి అంటూ కొడుక్కి గట్టిగా నమ్మకం కలిగేలా నూరిపోసి నన్ను తొదముట్టించటానికి ఆయన ఒప్పించారు. వాళ్ళు మర్నాటి 9 గంటలకి నా అంత్యగడియలుగా నిర్ణయించారు. ఆ మరునాటి రాత్రి 9 గంటల ప్రాంతము ఎండ్రిని బయటకు తీయటం చూసి మెల్లగా పైకి వెళ్ళాను. జరిగిందంతా చిన్న కాగితం మీద రాసి నాకు తమ్ముడు లాంటి జగదీష్కు అందించాను. అతను పరశురామయ్యతో ఏం చెప్పాడో ఏమో. వాళ్ళు కాగితం మీద, భయపడకమ్మా, మేము పోలీస్ రిపోర్ట్ ఇస్తాము. వాళ్ళు పట్టుపడాలంటే మనకి తిరుగులేని ఎలిబి ఉండాలి. కనుక వాళ్ళు ఏం చేసేది చూడు. ఆ ఎంట్రీని ఎలా పెడతారో చూడు అంటూ ధైర్యం చెప్పారు. రాత్రి 9 గంటలకు సోడా కొట్టించి తెచ్చి, ఇందాక కడుపు నొప్పి అన్నావుగా, తాగు అంటూ అందించాడు నా భర్త. వెంటనే అది ఎండ్రిని కలిపిందని గుర్తించి అలాగే గ్లాసు పట్టుకుని అందరికేసి చూసి తాగినట్లు నటించి బాబాయ్ అని పెద్దగా అరిచాను. సరిగ్గా అదే సమయంలో బయట తలుపులు దనదన చప్పుడయ్యాయి. నన్నిలా వదిలి అంతా వీధి తలుపు తీయటానికి బయలుదేరిన సమయంలో ఒడుపుగా దొడ్డి తలుపు తీసుకుని సందులో రెడీగా ఉన్న పోలీసులకు ఆ గ్లాసు అందించాను. వీధివైపు పరశురామయ్య, జగదీష్ మరికొందరు రావటం చూసి వీళ్ళు కంగారు పడి ఏమిటనేలోగా పోలీసులు చుట్టివేసి అందర్నీ అరెస్టు చేశారు. సోడాన్ని పరీక్షించి ఎండ్రిన్ ఉందని రుజువు చేసుకున్నారు. నన్ను రాత్రి పరశురామయ్య భార్యే తన ఇంట్లో పడుకోమంది. నా వాంగ్మూలం తీసుకున్నారు. మ్యాజిస్ట్రేట్ కోర్టులో పోలీసులు కేసు దాఖలు చేశారు అంటూ తన కథనంతా చక్కగా వివరించింది ఉమ. అన్నీ విన్న న్యాయమూర్తి, ఈ మధ్య అన్నీ ఇలాంటి కేసులే వస్తున్నాయి. వ్యక్తిత్వం లేని భర్త, డబ్బే లోకంగా భావించే అత్తమామలు, ఇలాంటి విషసర్పాలకు చట్టం ఇచ్చిన అధికారాలను పురస్కరించుకుని యావజ్జీవ ఖైదు విధించాను. భర్త జైలుకు వెడుతున్నందున ఉమ విడాకులకు ఆచి పెట్టుకోవచ్చు. పేపరు చదివి కన్నీరు తుడుచుకున్నారు శ్రీ సత్యశివప్రసాద్. వింటున్న గోమతి, వారుని కొయ్యబారిపోయారు. ఎంత ఘోరం జరిగింది! ఇంత జరుగుతున్నా ఉమ మనకి ఒక్క ఉత్తరం రాయలేదు అన్నాడు సత్యశివప్రసాద్ బాధగా. వారుని, గోమతి ఏదో అనేలోగా గుమ్మంలో రిక్షావాడు పెట్టి తీసుకుని వచ్చాడు. అతనికి డబ్బులిచ్చి పంపి తండ్రి దగ్గరికి వచ్చి పాదాలకి నమస్కరించింది. ఆయన దుఃఖం ఆపుకోలేకపోయాడు. ఉమ ఆయన గుండెలపై తల అంచి వెక్కి వెక్కి ఏడ్చింది. ఊరుకో తల్లి, నీ కాపురం చక్కబరచలేకపోయాను అన్నారు బాధగా. ఛీ, ఇంకా ఆ దౌర్భాగ్యుడితో కాపురం ఏమిటి నాన్న? ఇప్పుడు ఆ ఇల్లంతా నాకిందే ఉంది. తాళం వేసి వచ్చేశాను మిమ్మల్ని చూద్దామని అంది కళ్ళు తుడుచుకుంటూ. లేచి స్నానం చెయ్యి ఉమా అంటూ కాఫీ అందించింది గోమతి. వారిని, ఏం చేస్తున్నావే, ఖాళీగానే ఉన్నావా అంటూ పలకరించింది ఉమా. లేదక్కా, నిన్ననే నాకు బ్యాంకులో ఉద్యోగానికి ఆర్డర్ వచ్చింది. ఎల్లుండి డ్యూటీలో చేరాలి అంది వారిని. ఓం పెట్టెలోంచి చీర తీసుకుని బాత్రూంకి వెళ్ళిపోయింది స్నానానికి.